హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ ఆలయ గోపురం చూసేసరికే మెస్మరైజ్ అయిపోయారు కదండీ! ఆహా! అరుణాచలంకి వెళ్ళవలసిన పిలుపు మాకు శివయ్య అనుగ్రహించారు అని అంటే కార్తీక పౌర్ణమి నాడు నేను నా తాలూకు విశిష్టత చెప్పినప్పుడు అయ్యా శివయ్య మమ్మల్ని ఎప్పుడు కనుకరిస్తావు? మీ దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తావు అని అనుకున్నాను. ఇలా అనుకున్న వారం రోజుల తర్వాత మా వారితో అన్నానండి, ఒకసారి వెళ్దామండి అరుణాచలం అంటే ఓకే అన్నారు. కాకపోతే వీకెండ్ ఫినిష్ చేసేసుకుందాము. తర్వాత తర్వాత బిజీ అయిపోతాం అనంగానే సరే వీకెండ్ 2 డేస్‌లో ప్లాన్ చేసుకుందామని అప్పటికప్పుడు అంటే ఒక 1 వీక్‌లోనే ఇదంతా షార్ట్ స్పాన్‌లోనే బుకింగ్ అన్నీ అయ్యాయండి. ఇలా అసలు మాకు తెలీదు అక్కడ ఏం జరుగుతుందో అన్నది. దిగిన తర్వాత తెలిసిందండి. అదిగో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. కార్తీక దీప ఫెస్టివల్ బ్రహ్మోత్సవాలట. 10 డేస్ అవుతాయని తీర్థ ప్రజ అండి. పౌర్ణమి నాడు జనరల్‌గా 5,00,000 మంది విజిటర్స్ ఉంటారట. కానీ ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజుల్లో కలిపి 45,00,000 నుంచి 50,00,000 దాకా వెళ్తారట. సో, దిగిన రోజు కొంచెం అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళామండి. లైన్ చూస్తే ఇంచుమించు 5-6 అవర్స్ మినిమమ్ పడుతుంది. అంత రష్ ఉన్నారు. కానీ మా వారు ఆయన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి కొంచెం క్విక్ దర్శన్, స్పెషల్ దర్శనం అయితే చేయించారు. అద్భుతः అండి. అమ్మా! శివయ్య కనికరించావు అని అనిపించిందండి. ఇంక రూమ్‌కొచ్చి పడుకుని పోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ మనం గిరి ప్రదక్షిణ చేయాలని మేము అనుకున్నామండి. ఫ్రెష్ అయ్యి రాజగోపురం దగ్గరికి వెళ్ళేటప్పుడు చూసేటప్పటికి రథోత్సవం అండి. మెస్మరైజ్ అయితే అయిపోయామండి. ఆ సాంప్రదాయపు డప్పుతోటి ఆ రథోత్సవాన్ని ఊరేగింపులు ఆహాహా కన్నుల పండుగండి. అనుకోకుండా వెళ్ళిన ప్రయాణమే ఇంత సక్సెస్ అయిందా తెలియకుండా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళామా అనుకున్నాము. అక్కడ చూడండి చాలామంది అలా భజనలు అయితే చేస్తున్నారండి. చక్కగా అవన్నీ చూసాము. 5 రకాల రథాల్లోనే 5 దేవుళ్ళు అంటే వినాయకుడు, అయ్యవారు, అమ్మవారు అట్లా ఊరేగిస్తారటండి. అండ్ మేము వెళ్ళిన రోజు ఆ రథోత్సవం నాడు వీళ్ళకి ఇక్కడ ఆచారం అట. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలాగా తల్లిదండ్రులు చెరుకు కావడిలోని పిల్లల్ని గోపురం చుట్టూ తిప్పుతారటండి. చాలా బాగుంది అది ఆ ఆచారం చూస్తే. అప్పుడు దానివల్ల అంటే పిల్లలకి అనారోగ్యం రాదట. అది వాళ్ళకి ఒక నానుడి. ఇంక నేను గిరి ప్రదక్షిణకి అయితే రెడీ అయిపోయామండి. ఆల్మోస్ట్ అదిగో కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి స్టార్ట్ చేయాలి కదండి రాజగోపురం దగ్గర. అలాగైతే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే అసలు గిరి ప్రదక్షిణ అంటేనే ఒక యాత్ర కాదండి, అదొక శక్తి, అదొక యంత్రం అనమాట. ఫుల్ ఎనర్జీ సర్క్యూట్ అయితే ఉంటుంది. కొందరికి అది యోగం లాంటిది. ఆ యోగం అయితే నాకు సంభవించిందండి. నాకైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే చాలామంది అంటారు 12-4 ఎర్లీ మార్నింగ్, లేట్ నైట్ 12 టు ఎర్లీ మార్నింగ్ 4 నాయిస్ పొల్యూషన్ 0 ఉండడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని. కానీ అప్పుడు మేము ఆ టైంలో వెళ్ళలేకపోయాము. దాన్నే శివప్రహార కాలం అంటారట. బట్ అఫ్కోర్స్ నేను ఆ టైంకి వెళ్ళలేకపోయినా మార్నింగ్ టైం వెళ్ళినా కూడా ఏదైనా గిరి ప్రదక్షిణ అన్నది ఒక అద్భుతం అండి. అందులో మనకి అక్కడ ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వరు, కుబేర, ఈశాన్య లింగాలు అయితే అష్టలింగాలు ఉంటాయండి. వాటి అన్నిటిని దర్శించుకున్నాము. ఇంతకన్నా ఏం కావాలి శివయ్య అని అయితే మాత్రం అనిపించిందండి. అది అవ్వంగానే రమణ మహర్షి ఆశ్రమం అయితే మేము చూసామండి. వెరీ పీస్ఫుల్ ప్లేస్. వన్ ఆఫ్ ద పీస్ఫుల్ ప్లేస్ ఏంటి అని అంటే రమణ మహర్షి ఆశ్రమం అని చెప్పచ్చు. ఇంకో చూసారు కదా దారిలో మనకి అలా లేడి పిల్లలు. అండ్ ఇదైతే మాత్రం దూర్వాస మహర్షి ఒక టెంపుల్ అండి. చాలా బాగుంది. అసలు డిఫరెంట్గా అనిపించింది. అక్కడ తావీజులు అవన్నీ మొత్తం ముడుపులు కడితే పిల్లలు పుట్టడం, అలాగే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం అది జరుగుతుందట. అలాగే ఆయన పాదుకలు అక్కడ కిందనైతే ఉన్నాయండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా పరిస్థితి చూడండి, చూశారు కదా, పేషెంట్ని అయితే అయిపోయానండి. ఏమిటి గుమ్మం దాటి పచ్చిమిరపకాయ కూడా ఆన్లైన్ పెట్టేసుకొని పక్కింటికి కూడా బండి మీద వెళ్ళే వాళ్ళకి అన్ని కిలోమీటర్లు నడవడం అంటే సాధ్యమా అండి? అయినా శివయ్య కనుకరించారు. నిజంగా అయితే షార్ట్ ప్లాన్ ఇంత అద్భుతంగా టర్న్అవుట్ అవ్వడం అన్నది శివయ్య అనుగ్రహమేనండి. అసలు ఆ లైటింగ్స్‌లో, ఆ బ్రహ్మోత్సవాల్లో శివయ్య ఆలయం చూస్తే చాలయ్య ఈ జీవితానికి. గరికపాటి వారు గానీ, చాగంటి వారు గానీ చెప్పింది ఆహా! అద్భుతః అన్నందుకు అద్భుతమేనండి. ఉంటానండి.